మనం చెప్పండి, జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు చూసుకున్నట్టయితే జోరుగా ప్రచారం సాగుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి. దీనికి ఏం చెప్తారు? ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది? ప్రజల నుంచి స్పందన బానే ఉందన్న. బరాబర్ నవీన్ అన్న భారీ మెజార్టీతో మన జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. అంటే ఎలాంటి ప్రచారాలు చేస్తా ఉన్నారన్న, ఎలాంటి హామీలు ఇస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు? హామీలు కొత్తగా ఇచ్చే అవసరం లేదన్న. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే హామీలు అన్ని ఇచ్చింది. దానిలో ఆల్మోస్ట్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఫ్రీ బస్సు గానీ, రేషన్ కార్డ్స్ గానీ, సన్న బియ్యం గానీ వన్ బై వన్ చేసుకుంటా వస్తారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రూలింగ్ పార్టీ మీద ఏదో ఒక ఎలిగేషన్ వేస్తూనే ఉండాలి. 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏం లేదు, శూన్యం వాళ్ళు చేసింది. ప్రెసెంట్ మన గవర్నమెంట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తుంది. ఆ రిజల్ట్ ఏందో మీకు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో కనబడుతుంది. అన్ని వర్గాల నుంచి నామినేషన్లు వేసారు, మరి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. దీనికి ఏం చెప్తాను? మరి అన్ని వర్గాల నుంచి నామినేషన్ చేస్తారు అంటే అన్న, అన్ని వర్గాలు ఇది ఫస్ట్ టైం కాదు. ఏ ఎలక్షన్ జరిగినా మినిమం వేస్తూనే ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ అందరూ సాటిస్ఫై అయిపోతే, ఒక గవర్నమెంట్ పని చేస్తుంటే అందరూ సాటిస్ఫై అవ్వాలని ఏమి ఉండదు. ఓకేనా, ఒక వర్గం సాటిస్ఫై అవుతుంది, ఒక వర్గానికి అంత సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. చూసుకున్నట్లయితే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది కదా. ఇప్పుడు రైతుల నుంచి వ్యతిరేకత ఉన్నది, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఉన్నది, కార్మికుల నుంచి వ్యతిరేకత ఉన్నది, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తున్న పరిస్థితి. దీనికి ఏం చెప్తారు? వ్యతిరేకత ఉంది అని చెప్పి ఎవరు వచ్చి ధర్నాలు చేస్తలేరు, అట్లా అని చెప్పి వ్యతిరేకత ఉందని డైరెక్ట్ చెప్తారు. కొన్ని వర్గాలు చేస్తున్న పనులు అవన్నీ, అది కూడా కావాలని చేపించే పనులు ఇవన్నీ. ప్రజెంట్ మనతో పాటు జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన నమస్తేనే. నమస్కారం. ఎట్లుంది పరిస్థితి? జూబ్లీ హిల్స్ లో మేము ఉదయం 8 గంటల నుంచి ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో ఈ కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ప్రజలకు వరికింది ఏమీ లేదు. 10 సంవత్సరాల కాలంలో కల్లకుంట్ల కుటుంబం తప్ప వేరే వాళ్ళకి ఏమాత్రం లాభం జరగలేదని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఈ తక్కువ కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో లేదు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళకు క్లియరెన్స్ ఉద్యోగాలు ఇచ్చేసినటువంటి పరిస్థితి కానీ, డిఎస్సి పెట్టినటువంటి విషయం కానీ, సంక్షేమ పథకాల విషయంలో ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనేక ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా దానికి అధిగమించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకందరికీ అనేక సంక్షేమ పథకాలు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది రైతు బంధు అయితేంది, రైతు భరోసా అయితేమి, మహిళలకు ఫ్రీ బస్ అయితేనేమి, 500 రూపాయలకు సిలిండరు, సన్న బియ్యం, పేదవాళ్ళకి అందరికీ సన్న బియ్యం, 200 యూనిట్ లోపు అందరికీ కరెంటు ఫ్రీ విషయంలో ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు. మేము యూసుఫ్గూడలో ఉన్నటువంటి ఈ కాలనీలో తిరుగుతూ ఉంటే ప్రజలందరూ రాబోయేది కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. ఇంకోటి వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ విషయంలో మాట్లాడితే, నవీన్ యాదవ్ చాలా మంచివాడు, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి పోయినసారి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, చేయి ఓటేస్తామని చెప్పేసి ప్రజలందరూ ఈరోజు మా షాద్నగర్ నుంచి వచ్చినటువంటి ఇళ్లపల్లి శంకర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అట్లాగే పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి స్వాగతం బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటర్లందరూ రేపు రాబోయే కాలంలో ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు, గెలిపించుకుంటామని చెప్పేసి ముక్త కట్టంతో అట్లా ఉన్నారు. నవీన్ యాదవ్ ప్రచారం చేసే టైంలో గుండాలను వెంబడేసుకొని ప్రచారం చేస్తా ఉన్నాడు, ర్యాలీలు చేస్తా ఉన్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలు అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? మరి నవీన్ యాదవ్ గుండా కాదు, అది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక ముద్ర ఇచ్చినటువంటి పరిస్థితి తప్ప ఈరోజు నవీన్ యాదవ్ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు. నవీన్ యాదవ్ ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా కాలనీలో తిరుగుతూ ఉంటే ఆయన పేరు ఈరోజు చాలా అనేక మంది వృద్ధులు కూడా నవీన్ యాదవ్ యువకుడైనా చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్ప గుండాలు కానీ, రౌడీలు కానీ ఆ సంస్కృతి ఉన్నది బీఆర్ఎస్ అట్లాగే టీఆర్ఎస్ పార్టీకి ఆ రకమైనటువంటి సంస్కృతి ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి అటువంటి సంస్కృతి లేదు. కాంగ్రెస్ పార్టీకి పేదవాళ్ళు, కష్టజీవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదవాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు. కాబట్టి దుష్ప్రచారం. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు అన్న బయట. మరి దీనికి ఏం చెప్తారు? ఇది ఉట్టి ప్రచారం, ఉట్టి వాళ్ళకు ఏదో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలిసి ఈ అబండ కాంగ్రెస్ పార్టీ మీద, నవీన్ యాదవ్ గారి మీద వేసినట్టు అబండ తప్ప ఇది ఉట్టి మాట. మరి మీరేమో నిరుద్యోగులకు అన్ని విధాలుగా మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న చూసుకున్నట్టయితే నిరుద్యోగ బాకీ కార్డు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి నిరుద్యోగులు. దీనికి ఏం చెప్తారు? ఈ రోజు బాకీ కార్డు 10 సంవత్సరాల కాలంలో పేదవాళ్లకు బాకీ ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్. ఎందుకు దళిత ముఖ్యమంత్రి చేస్తున్నాడు? చేయలేదు. ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇవ్వలేదు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తున్నాడు, కట్టేయలేదు. డబల్ బెడ్రూమ్లు కట్టించి కూడా ఇవ్వలేని దుస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బాకీ పేద ప్రజలకు ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ తప్ప కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ పట్టుకొని 2 సంవత్సరాలు కూడా కాలేదు.
2 సంవత్సరాల కాలంలో 80,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ. కాబట్టి బాకీ కాంగ్రెస్ పార్టీ కాదు, బాకీ ఉన్నది బీఆర్ఎస్, బాకీ ఉన్నది కేంద్రం ఉన్నటువంటి బీజేపీ. ఈ 2 దొందు పార్టీలు కలిసి కాంగ్రెస్ మీద అబండాలు వేస్తున్నాయి తప్ప రాబోయే సంక్షేమ పథకాల ఈరోజు అమలు చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. హైదరాబాద్ లో అన్ని వార్డులో కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికి కేంద్రంగా మారుతున్నటువంటి దానికి ఈరోజు ఆ పాపం పుణ్యం కట్టుకున్నదంటే కేసీఆర్ కుటుంబం. లో చూసుకున్నట్టయితే అన్ని వర్గాల నుంచి కూడా నామినేషన్లు వచ్చినాయి. ఇటు రైతుల నుంచి, ఇటు నిరుద్యోగుల నుంచి చాలా మంది కూడా నామినేషన్లు వేసిన పరిస్థితి చూసినాం. మరి దీనికి ఏం చెప్తున్నారు? అది రైతులు వేసినటువంటి నామినేషన్ కాదు, అది బీఆర్ఎస్ వాళ్ళు వేయించినటువంటి నామినేషన్, అది బీజేపీ వాళ్ళు వేయించినటువంటి నామినేషన్. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. రైతులకు రైతు భరోసా ఇచ్చేసి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క రైతులకు రైతు భరోసా ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకని రైతులే ఏలే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి వేసినటువంటి నామినేషన్లు తప్ప వాస్తవంగా పేద రైతులు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి జేజేలు పలుకుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో సానుభూతితో గెలిచే ప్రయత్నం చేస్తాం. ఈ సానుభూతి వండుతుంది అంటారా? మరి ఇప్పుడు పోయినటువంటి ఆ సానుభూతి వారి కాదు వచ్చేది. ఆ సానుభూతి ఏమైనా వస్తే నవీన్ యాదవ్కి వస్తాయి తప్ప వాళ్ళ సానుభూతి ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ఒక పని కూడా జరగలేదు, 10 సంవత్సరాల కాలంలో జరగలేదు. ఆయన బతుకున్నప్పుడు కూడా ఈ కాలనీలో ఈ ఏరియాలో ఆయన కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి జరగలే. కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గెలిపియాలి. ఆ సానుభూతి ఏదైనా ఉంటే మా నవీన్ యాదవ్కి వస్తుంది తప్ప అది బీఆర్ఎస్ పార్టీకి రాదు.